Yeah, good morning, guys. Hello. Good morning, sir. Yeah, good morning. Good morning. Yeah, guys. Done. చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ కంట్రోలింగ్. సో లాస్ట్ క్లాసెస్ వరకు మనం ఎఫ్ఐ గురించి డిస్కషన్ చేసాం, ఫైనాన్స్ ఎలా ఏంటి అనేసి. ఇప్పుడు మనం కంట్రోలింగ్లోకి ఎంటర్ అయ్యాం. ఈ కంట్రోలింగ్ అంటే ఏంటి సార్? కంట్రోలింగ్లో డిఫరెన్స్ ఏంటి? ఎఫ్ఐ టు సిఓకి ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, ఎందుకు ఇంటిగ్రేట్ చేస్తారు, ఎలా లింక్ చేస్తారు అనేది కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మనకి ఎఫ్ఐ ఎంత ముఖ్యమో సిఓ అనేది సపరేట్ మాడ్యూల్. ఇది సిఓ, ఎఫ్ఐ అనేది ఒక సపరేట్ మాడ్యూల్, సిఓ అనేది ఒక సపరేట్ మాడ్యూల్. ఓకే, బట్ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు సిఓలోకి సంబంధించిన వాళ్ళే సపరేట్గా ఉంటారు, ఎఫ్ఐ సంబంధించిన వాళ్ళు సపరేట్గా ఉంటారు, రెండు లిటిల్ బిట్ కవర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో చూడండి controlling. What is a controlling? So it is another important SAP module offered to an organization. It supports coordination, monitoring and optimization of all the processes in an organization. The main purpose of SAP controlling model is planning. Objective of controlling is to manage the costs and revenue in the organization. ఒక ఆర్గనైజేషన్లో ఓకే ఎక్స్పెన్సెస్ను తగ్గిస్తూ రెవెన్యూను పెంచే మార్గమే కంట్రోలింగ్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయాలి. అన్నెసెసరీగా ఎక్స్ట్రా మెటీరియల్ పర్చేజ్ చేయడం, ఓకే, ఖర్చు పెంచడం, అన్నెసెసరీ వాటికి డబ్బులు ఖర్చు చేయడం, ఇలాంటివన్నీ చేయకుండా ఇంటర్నల్గా కంపెనీ వాళ్ళు డెసిషన్ మేకర్స్ ఉంటారు. ఓకే, సో మేనేజ్ చేసే పర్సన్స్ ఉంటారు, కోఆర్డినేషన్ చేసే పర్సన్స్ ఉంటారు. కంపెనీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ తెలుసుకొని దానికి విత్ ఇన్ బడ్జెట్లోనే దాన్ని కంప్లీట్ చేసే విధంగా కంట్రోలింగ్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది ఆర్గనైజేషన్లో. సో ఎక్కువ కాస్ట్ని రెడ్యూస్ చేసి ఇన్కమ్స్ని పెంచే మార్గమే కంట్రోలింగ్. దీంట్లో మనం కంట్రోలింగ్ అనేది హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ అంటాం. మనకి ఎఫ్ఐలో కంపెనీ కోడ్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ ఎఫ్ఐ అని ఎలా అంటారో, కంట్రోలింగ్లో ఇక్కడ మనం కంట్రోలింగ్ ఏదైతే క్రియేట్ చేస్తామో అదే అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. మనకి ఎఫ్ఐలో చూస్తే కంపెనీ కోడ్ అన్నిటికీ లింక్ అవుతుంది, కంట్రోలింగ్లో కంట్రోలింగ్ సిఓ అనేది అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఇంపార్టెంట్, సిఓలో కంట్రోలింగ్ ఇంపార్టెంట్. చూడండి, కంట్రోలింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మెయిన్ స్టెప్స్ అనమాట. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఓకేకేపీ. ఓకేకేపీలోకి వెళ్ళి మన కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా, యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా, మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఆఫ్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ కేఏఎన్కే. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మనకి ఎఫ్ఐలో కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం, గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో కంట్రోలింగ్లో ఈ రెండింటిని క్రియేట్ చేయడం అంత ఇంపార్టెంట్. తర్వాత ఎఫ్ఐకి సిఓకి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఎఫ్ఐ మీరు చూసుకున్నట్లయితే దాన్ని ఫైనాన్స్ అకౌంటింగ్ అంటాం, సిఓని కంట్రోలింగ్ అకౌంట్స్ అని చెప్తాం. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, కంపెనీ కోడ్ వైజు, బిజినెస్ ఏరియా వైజు మనము బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది మనము ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ చెక్ చేస్తాం. ఓకే, అది ఎఫ్ఐలో. బట్ సిఓలో మనకి కంపెనీలో ఎవరైతే డెసిషన్ మేకర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ సో వాళ్ళు అనాలిసిస్ చేస్తారు బిజినెస్ని. ఓకే, తర్వాత ఎఫ్ఐ రిప్రజెంట్స్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఇది బయటికి ప్రపంచానికి షో చేస్తుంది బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఎందుకంటే ఆ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అని ప్రపంచానికి తెలిస్తేనే వాళ్ళు ఆ కంపెనీలో షేర్లు పర్చేజ్ చేస్తారు, లేకపోతే పర్చేజ్ చేయరు. దీంట్లో సిఓలో రెడ్యూస్ ఏ కాస్ట్ని ఏ విధంగా తగ్గించాలి, సో సిఓని ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటారు. ఇది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని కూడా పిలుస్తారు. ఓకే, అన్నెసెసరీ వాటిని ఎక్కువ ఖర్చు చేయకుండా లిమిట్గా మనకి బిజినెస్లో కరెక్ట్గా బడ్జెట్ ప్లానింగ్ ప్రకారంగానే ఖర్చు చేయడం. ఫాలోస్ ఆఫ్ ఫర్ గ్యాప్ స్టాచర్ రెగ్యులేషన్స్. కంపెనీలో ఉన్న
రూల్స్ రెగ్యులేషన్స్ని ఎఫ్ఐ పాటిస్తుంది. ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకుంటుంది. ఇక్కడ నో స్టాండర్డ్స్, నో గ్యాప్స్. సిఓలో డెసిషన్ మేకర్స్ ద్వారానే, ప్రాజెక్ట్ మేనేజర్స్ ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. ఇండివిజువల్గా ఓన్గా తీసుకోరు అనమాట. ఓకే, అన్నీ కలిసి మాట్లాడుకొని తీసుకుంటారు. ఫాలోస్ ఓన్ స్టాండర్డ్స్ లైక్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్. వాళ్ళ కంపెనీలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అందరు డెసిషన్ మేకర్స్ ద్వారా ఎలా ఫాలో అవ్వాలనేది సిఓలో ఉంటుంది. అది అనమాట. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ షీట్. చూడండి, ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్లో డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది. డైరెక్ట్ కాస్ట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్. దీన్ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి వెళ్ళాలి. అది ఒక ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతుంది. ఓకే, అది డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కడపలో ఉన్నానండి. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతోనే లింక్ పెట్టుకుంటాను, మధ్యలో మీడియేటర్స్తో లేకుండా. సో నేనే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి షర్ట్స్, ఫ్యాన్స్ తయారు చేస్తుంది ఆ కంపెనీ. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి నేను పర్చేజ్ చేసుకొని వచ్చేస్తాను. ఓకే, మళ్ళీ మధ్యలో మీడియేటర్లు వాళ్ళందరూ ఏమి ఉండరండి. దీన్ని డైరెక్ట్ కాస్ట్ అంటారు. ఓకే, సో డైరెక్ట్ మెటీరియల్ వెళ్ళి డైరెక్ట్ అక్కడ లేబర్స్ తీసుకుని వెళ్ళి ఆ ఎక్స్పెన్సెస్ ఏమైనా వెహికల్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటే వాటిని మనం లోడ్ చేసేసుకుని కడపకు తీసుకొస్తాను, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి. దీన్ని డైరెక్ట్ కాస్ట్ అంటారు. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. దీన్ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. ఇది ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు. దీన్ని ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ తయారయ్యేదేమో ఒక ప్లేస్లో, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటారు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ నుంచి కన్స్యూమర్స్. ఇప్పుడు మనం ఒక రీటైలర్ అనుకోండి, మనం ఏం చేస్తాం, హోల్సేలర్ దగ్గర పర్చేజ్ చేస్తాం. అంటే హోల్సేలర్ బెంగళూరు నుంచి తెచ్చుకుంటాడు. ఆ బెంగళూరు నుంచి తెచ్చుకొని అతను కూడా ప్రాఫిట్ యాడ్ చేసుకుని అతని దగ్గర మనం తీసుకుంటాం. ఇది ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మనకన్నా ముందు హోల్సేలరు వెళ్ళి డైరెక్ట్గా తెచ్చుకున్నాడు, మనం అంత రిస్క్ తీసుకోలేక అతని దగ్గర వెళ్ళి పర్చేజ్ చేసాం. దీన్ని మనం ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. నెక్స్ట్ చూడండి, వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ కలిపితే వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో జరిగేటివి, ఇండైరెక్ట్గా జరిగేటివి రెండింటి కలిపితే వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్. సో ఇప్పుడు మనకు వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఇంకా కంపెనీ అన్నాక అడ్మినిస్ట్రేషన్లో కొంచెం ఖర్చులు జరుగుతాయి. జిరాక్స్లు కానీ, లేదంటే టీలు కానీ, ఏదైనా కొన్ని పేపర్స్ కానీ, ఓకే, ఇవన్నీ కొన్ని ఉంటాయి అడ్మినిస్ట్రేషన్స్ సంబంధించినవి. వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అని పిలుస్తాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్. మనం సెల్లింగ్ చేస్తూ ఉంటాం. కంపెనీ అన్నాక డిఫరెంట్ కస్టమర్స్కి సెల్లింగ్ చేస్తూ ఉంటుంది అనమాట, డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది డిఫరెంట్ ఏరియాస్కి. దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ రెండు కలిపితే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్, ఈ రెండు కలిపితే సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అని చెప్పుకుంటాం. సో అనమాట, ఇవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినా కూడా మీరు చెప్పగలగాలి. ఎస్ఏపి సిఓ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. బడ్జెట్స్, యాక్చువల్స్, వేరియన్స్. బడ్జెట్స్ అంటే ప్లానింగ్, ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ అవుట్ 1 year. ఇప్పుడు మనము ఒక బడ్జెట్ అనుకుంటామండి, ఒక బిజినెస్లో ఒక బడ్జెట్ అనుకుంటాం. ఈ ఇయర్కి క్యాపిటల్ 1 lakh సరిపోతుంది, మన బిజినెస్కి సంబంధించి 1 lakh సరిపోతుందని ప్లానింగ్ చేసుకుంటాం. సో దాంట్లో రా మెటీరియల్స్, ఎంప్లాయీస్కి శాలరీస్, రూమ్ రెంట్స్ ఇవన్నీ కలిపి ఇమాజినేషన్ చేసుకుని 1 lakh అని బడ్జెట్ అని అనుకుంటాం. యాక్చువల్స్
అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ. మనం 1 lakh అనుకున్నాం, ఆ 1 lakh సరిపోలేదు, 1.5 lakh అయింది. సో అప్పుడు ఏం చేయాలి? అందుకే బడ్జెట్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో కరెక్ట్ ఇమాజినేషన్ చేయకుండా మనము ఒక 10 రూపాయలు ఎక్స్ట్రానే మనం చేసుకోవాలి. మనం 10 రూపాయలు అనుకున్నాం, 20 రూపాయలు ఎక్స్ట్రా అయింది. ఏంటి? యాక్చువల్స్. ఆ వేరియన్స్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్ ఎక్కడ వచ్చింది? ప్రైస్ వేరియన్స్లో వచ్చిందా, క్వాంటిటీ వేరియన్స్లో వచ్చిందా చెక్ చేయటం. ఇది వేరియన్స్ అంటాం. బడ్జెట్స్, యాక్చువల్స్, వేరియన్స్. మనకి సిఓ మాడ్యూల్స్లోకి వస్తే మీరు కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా, ఇంటర్నల్ ఆర్డర్స్ ఇవన్నీ డిస్కషన్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా, ఇంటర్నల్ ఆర్డర్స్ అనేది ఇది ఒక పెద్ద సిలబస్. అంతవరకు రానివ్వరులేండి. మనం కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే. తర్వాత కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి చూడండి. కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈజ్ కాస్ట్ క్యారియర్ which carries the cost from SAP FI to SAP CO. It provides with an overview of the costs and revenues that occur in an organization. ఈ కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే FI టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. మనం ఫైనాన్షియల్ ఇయర్ నుంచి క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా మార్చుకుంటామో క్యారీ ఫార్వర్డ్ చేస్తామో, అదేవిధంగా ఎఫ్ఐలో ఉన్న ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఎలా? అందుకే ఎఫ్ఐ టు సిఓకి లింక్ ఉంటుంది. అక్కడ మనము జిఎల్స్ అంటాం, ఎఫ్ఐలో జిఎల్స్ అంటాం, సిఓలో కాస్ట్ ఎలిమెంట్స్ అని చెప్తాం. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎఫ్ఐ టు సిఓ. The GL account must first be created in SAP FI. The same GL number must be used for the cost element. అక్కడ నువ్వు ఎఫ్ఐలో ఏ నెంబర్ అయితే ఉపయోగించుంటావో అదే నెంబర్ మళ్ళీ సిఓకి నువ్వు ఉపయోగించడం జరుగుతుంది, కాస్ట్ ఎలిమెంట్. తర్వాత సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ సిఓ టు సిఓ. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ అలొకేషన్ యాక్టివిటీస్, నో రిలేషన్ టు జిఎల్ అకౌంట్స్ ఇన్ SAP FI సిఓ. ప్రైమరీ కాస్ట్ మాత్రమే ఎఫ్ఐ టు సిఓకు లింక్ అయి ఉంటుంది. సెకండరీ కాస్ట్ ఉండదు, అది సిఓ టు సిఓకి లింక్ అయి ఉంటుంది. ఎలాంటి రిలేషన్ ఎఫ్ఐతో ఉండదు. చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. తర్వాత జిఎల్ కాస్ట్ ఎలిమెంట్స్. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో సేమ్ జిఎల్స్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్, రెవెన్యూస్. కంట్రోలింగ్లో సేమ్ ఉంటాయి. సేమ్ వాటికి ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవే నెంబర్స్ని కంట్రోలింగ్లో కూడా మనం ఉపయోగిస్తాం. ఎలా అనేది చూస్తాం. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. OKKP, సో కంట్రోలింగ్ ఏరియా OKKP, నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ ఏరియా KANK, మెయింటైన్ వెర్షన్స్ OKEQ, కాస్ట్ ఎలిమెంట్స్ అకౌంట్ OKB2, క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ ఆర్ సెకండరీ కాస్ట్ FS00, క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ OKB3, ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ SM35, కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ KA23. ఇది చూద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. ఏముందండి? OKKP కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేయాలి. సో మనకి ఎఫ్ఐలో ఎంత ఇంపార్టెంటో దీంట్లో ఇది కూడా అంత ఇంపార్టెంట్. ఓకే, డన్. ఇక్కడ న్యూ ఎంట్రీస్, కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్ మీరు ఏదైతే చేసి ఉంటారో అదే వేయండి. ఆటోమేటిక్గా చూడండి LIT తీసుకుంటానే కంపెనీ నేమ్ చూపించేసింది. తర్వాత కరెన్సీ టైప్ డిఫాల్ట్గా తీసుకుంటుంది, కరెన్సీ INR తీసుకుంటుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేసి తీసుకుంటుంది, ఫిజికల్ ఇయర్ వేరియంట్ తీసేసుకుంటుంది. సో అసైన్మెంట్ కంట్రోల్, ఇక్కడ కంపెనీ కోడ్ కంట్రోలింగ్ ఏరియా, క్రాస్ కంపెనీ కూడా లేదు అంటే
కోడ్ కాస్ట్ అకౌంటింగ్. సో మనకి కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్, క్రాస్ కంపెనీ కోడ్ కాదు, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కరెన్సీ టైప్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, ఎస్ఏపి వాడే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తాడు కంపెనీ కోడ్ కరెన్సీ. సార్ ఇక్కడ కరెన్సీ టైప్ లో వచ్చి S/4HANAలో 10, 20, 30 కూడా ఉంది, అంటే హార్డ్ కరెన్సీ ఉంది, లోకల్ టు లోకల్ కరెన్సీ ఉంది. అదే ఇంకా S/4HANAలో కొన్ని ఫీచర్స్ మార్చింటారు అంతే. అంటే జనరల్ గా వాళ్ళు 30 తీసుకుంటున్నారు, హార్డ్ కరెన్సీ తీసుకుంటున్నారు డిఫైన్ చేసేటప్పుడు. అవునవునులే. అంటే డిఫరెన్స్ ఏమంటే వాటికి పెట్టినప్పుడు ఇది చెప్పు, మళ్ళీ చెప్పు. యాడ్ కరెన్సీనా? ఇది ఇక్కడ కరెన్సీ టైప్ హార్డ్ కరెన్సీ, మీరు అక్కడ చెక్ బాక్స్ X4 క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చి 10 వచ్చి లోకల్ కరెన్సీ టు కరెన్సీ అని కూడా ఐ థింక్ అది. ఇప్పుడు కంపెనీ అన్నాక ఇంటర్నేషనల్ కంపెనీతో కూడా చేస్తూ ఉంటాయి. ఓకే, ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. 30 వచ్చి వీళ్ళు హార్డ్ కరెన్సీ తీసుకుంటారు, HARD హార్డ్. ఎస్. ఇప్పుడు బిజినెస్ అన్నాక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నాట్ ఓన్లీ డొమెస్టిక్ చేయదు, ఇంటర్నేషనల్తో అన్నిటితో చేస్తుంది కాబట్టి అన్నిటికీ సింక్ అయ్యే విధంగా పెడుతుంది. ఇప్పుడు మన కంపెనీ లోకల్ ఏందనుకో 10 తీసుకుంటావు, లేదు ఇది ఇతర కంట్రీస్లో ఉన్నదనుకో కంపల్సరీగా అప్పుడు నువ్వు చెప్పినట్టుగా వేరేటి తీసుకుంటావు. ఓకే, సో అది అన్నిటికీ సింక్, అంటే మన బిజినెస్ లోకల్గా చేయకుండా అన్నిటితో సింక్ అయినప్పుడు అది తీసుకుంటారు. ఓకే, సో అది తర్వాత ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి CCTR స్టాండర్డ్ హైరార్సీ. ఇక్కడ మనము స్టాండర్డ్ హైరార్సీని క్రియేషన్ చేసుకోవాలి, ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఇదే అన్నిటికీ లింక్ అవుతూ వస్తుంది స్టాండర్డ్ హైరార్సీ. ఓకే, కొంచెం LIT_CCSH. CCSH అంటే కంట్రోల్ స్టాండర్డ్ హైరార్సీ అని అర్థం. ఇదే మనకి లింక్ అవుతూ వస్తుంది అందరికి. GLస్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏకి రావాలి, ఎస్ఏ తీసుకోవాలి. ఎస్ఏ అంటే GL అకౌంట్ డాక్యుమెంట్. సేవ్ చేయండి ఫస్ట్. ఓకే, డేటాని సేవ్ చేసాం. తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఎంట్రీస్, ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తానే నేమ్ వస్తుంది, సేవ్ చేయండి. నెక్స్ట్ యాక్టివేట్ కాంపోనెంట్స్ అండ్ కంట్రోల్ ఇండికేటర్స్. సో మనకి FIలో కంపెనీ కోడ్ ఎంత ఇంపార్టెంటో COలో కంట్రోలింగ్ ఏరియా అంతే ఇంపార్టెంట్. మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది COలో. ఇప్పుడు మనం చేసాం కదా, పొజిషన్ లెవెల్ చూడొచ్చు, LIT వచ్చిందా రాలేదా అనేది. వచ్చిందా ఇక్కడ? దీన్ని సెలెక్ట్ చేసుకుని యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇవ్వండి. న్యూ ఎంట్రీస్, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ మనది 2023 కదా, అది ఇవ్వండి. తర్వాత యాక్టివేట్ కాంపోనెంట్స్. సో కంట్రోలింగ్ ఏరియా అనేది కాంపోనెంట్ యాక్టివేట్ చేయండి. ఇక్కడ ఏ యాక్టివేట్ టైప్ ఇవ్వండి, ఎందుకంటే కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్ కూడా లింక్ అవుతాయి అన్నమాట. ఆర్డర్ మేనేజ్మెంట్ యాక్టివేట్ అన్నీ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. తర్వాత ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ ఎలిమెంట్స్ అనేది ప్రాఫిట్ సెంటర్కి లింక్ అవుతాయి, కాస్ట్ సెంటర్స్కి లింక్ అవుతాయి. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఇలా మనం కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, డన్. అక్కడికి కంట్రోలింగ్ ఏరియా కంప్లీట్ అయింది.
నెక్స్ట్ కేఏఎన్కే, వీటికి నెంబర్ రేంజెస్ ఇచ్చుకోవాలి. /n KANK ఐటీ గ్రూప్స్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము టేబుల్స్లో చెక్ చేస్తాం అన్నమాట. SC16Nలో మనం టేబుల్స్లో చెక్ చేస్తాం. ఇక్కడ COIN ఉంది కదా, CO త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ FI, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఇవ్వండి. ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. కంట్రోలింగ్ నెంబర్ అని ఇచ్చుకోవాలి. 01 to 5000 ఇస్తున్నా. సేవ్ చేయండి. ఆటోమేటిక్గా నెంబర్ అని చేసి తీసుకుంది. ఇప్పుడు మనము FI to COకి లింక్ చేయాలి కదా, సో అందుకు నెంబర్ అని చేసింది. బ్యాక్ ఓకే. తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. చూసారా, ఇప్పుడు LIT మనం తీసుకున్నాం కదా, 01 కంట్రోలింగ్ ఏరియా ఫర్ LIT అని అది ఇక్కడ షో చేస్తుంది. దీని మీద 2 times ప్రెస్ చేయండి. చూసారా, ఇక్కడ COIN అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కిందికి వచ్చేసి ఉంటుంది. COIN CO త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ FI. సో ఈ విధంగా సేవ్ చేయండి. నెక్స్ట్ OKEQ మెయింటైన్ వర్షన్స్ /n OKEQ. చూడండి, మనం చెప్పాం కదా ప్లాన్ యాక్చువల్ వేరియన్స్ అని. సో అదనమాట 0 ఉంది కదా, ప్లాన్ యాక్చువల్ వర్షన్, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ VO తీసేసి మనది పెట్టండి, కంట్రోలింగ్ ఏరియా LIT. మన ప్రజెంట్ ఇప్పుడు మనము 2024లో ఉన్నాం, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి 24 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 24 వర్షన్ లాక్డ్, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, కాపింగ్ అలౌడ్ ఉందనమాట. ఓకే, సో అది లేదు మనం 23 క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. న్యూ ఎంట్రీస్ 23. ఓకే, ఇక్కడ క్లిక్ చేసామంటే మన క్రియేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ ఏం అవసరం లేదు, ఉన్నది తీసుకున్నాం. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, వర్షన్ లాక్ ఉంది కదా, ఇది టిక్ చేసుకోండి. ఓకే, సేవ్ చేయండి. ఎంటీ ఉంది కదా, అది డిలీట్ చేసేద్దాం. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ క్లిక్ చేయండి. వర్షన్ లాక్ తీసేయండి, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ చేయండి. మనకు అవుట్పుట్ డివైస్ వచ్చేసి LP01 కదా, అది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇవ్వండి. షెడ్యూల్ ఎగ్జిక్యూట్. చూడండి, మనకి యాక్చువల్స్ వేరియన్స్ అది ఏవైతే ఉంటాయో వాటిని షెడ్యూల్ చేయొచ్చు, రిలీజ్ చేయొచ్చు, రెడీ, యాక్టివేట్, ఫినిష్డ్, క్యాన్సిల్. ఇక్కడ మనకి FI యూజర్ 42 అనేది నాది FI యూజర్, దానికి సంబంధించి స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది. దీనివల్ల నో యూజ్, బట్ ఇక్కడ యాక్చువల్ వేరియన్స్ ఎక్కడ వేరియన్స్ వస్తుంది బడ్జెట్లో అని తెలియడం కోసం ఇక్కడ ఇది మనం సెటప్ చేసుకుంటాం. OKEQ
ఇది మనం టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చుకోవాలి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్, లైన్ ఐటమ్స్, ఇక్కడ ఎంఎం తీసుకోవాలి. సో ఎంఎం అంటే మనకి ఎంఎం వస్తే ఏమొస్తుంది చూడండి, మార్కుడు ఐటమ్ మీద వస్తుంది. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ అటు యావరేజ్ రేట్ అనమాట ఎంఎం. ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తాం, సేవ్ చేయండి. ఓకే, ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఓకే B2 /L ఓకే B2 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ LITT. ఓకే, ఇప్పుడు మనం FS00లో ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైతే తీసుకున్నామో అవి ఇక్కడ మనము లింక్ చేయాలి. ఓకే, ఫ్రమ్ రెంట్ శాలరీస్ అవి తీసుకుని ఉంటారు కదా, వాటిని ఇక్కడ సెటప్ చేసుకోవాలి. రెంట్ ఏ నెంబర్ స్టార్ట్ అయింది ఇక్కడ, అక్కడ GLs నువ్వు క్రియేట్ చేసి ఉంటావు కదా, అవన్నీ వస్తాయి. 400001 నుంచి మనం ఎంతవరకు తీసుకున్నాం, 400007 వరకు తీసుకున్నాం. ఫ్రమ్ టు 2. ఇది కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఏమొస్తుంది, ఎక్స్పెన్సెస్ వస్తుంది. ఇక్కడ డిఫాల్ట్గా కంపెనీ వాడు ఇచ్చేసి SAP వాడు ఇచ్చేసి ఉంటాడు. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఎక్స్పెన్సెస్ ఉన్నాయా ఏమున్నాయో చూసుకోవాలి. ఎక్స్పెన్సెస్ లేదు కాబట్టి ప్రైమరీ కాస్ట్ రెడ్యూసింగ్ రెవెన్యూస్, తర్వాత రెవెన్యూస్ ఉంది 1 తీసుకోండి, ప్రైమరీ కాస్ట్. నెక్స్ట్ ఇన్కమ్స్ ఏమున్నాయి, GLస్లో ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ నుంచి ఎంతవరకు, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ 5 వరకు ఉన్నాయి. ఇది రెవెన్యూస్ 11 తీసుకుంటాం, రెవెన్యూస్ 11 తీసుకుంటాం. ఇలా ఓకే, సేవ్ చేయాలి. వీటితోనే కదా మనకి లింక్. FI నెక్స్ట్ FS00 క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ ఆర్ సెకండరీ KA01. FS00 నుంచి డైరెక్ట్గా లింక్ చేద్దాం. 1కి సంబంధించి ఏమున్నాయి, 11కి సంబంధించి ఏమున్నాయి, ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ /L FS00. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాను. 2 times ప్రెస్ చేయండి దాని మీద, రెంట్ మీద. ఆటోమేటిక్గా ఇక్కడ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, అడ్మిన్ కాస్ట్ ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఉంది. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, 40000001 ఉంది. ఇదే నెంబరు FI to COకి సేమ్ నెంబర్తో మళ్ళీ కాస్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నాం. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ చూసారా, సేమ్ నెంబర్ వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. ఇక్కడ మాస్టర్ డేటా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికి వచ్చేస్తుంది. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఏం తీసుకున్నాం, 1 కదా తీసుకున్నాం, అవి ఇక్కడికి వచ్చేసి ఆడ చేసింటే ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. చూడు 1 వచ్చేసింది. అంటే
మనం ఎక్స్పెన్సెస్లో ఏవైతే తీసుకున్నామో వాటిని ఇక్కడ మనం ఆర్డర్ సింక్ చేస్తున్నాం. ఇక రిమైనింగ్ ఏ అవసరం ఉండదు, నో నీడ్. ఇలా అన్నిటికీ చేయాలి సిఓ. సో కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఎఫ్ఐ అనేది రెంట్, ఇదే రెంట్ మళ్ళీ కాస్ట్ ఎలిమెంట్గా సిఓలో క్రియేట్ అయింది. నెక్స్ట్ శాలరీ సెలెక్ట్ చేయండి. మాస్టర్ ఫైనాన్షియల్ ఇయర్, మాస్టర్ డేటా ఇక్కడ 1 తీసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ సెలెక్ట్ చేయండి. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, మాస్టర్ డేటా. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేయండి. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, మాస్టర్ డేటా. పర్చేజ్ సెలెక్ట్ చేయండి. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, మాస్టర్ డేటా. క్యాష్ డిస్కౌంట్ ఆర్డర్ సెలెక్ట్ చేయండి. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, మాస్టర్ డేటా 1. ఇప్పుడు మార్చేసాం, ఎఫ్ఐ టు సిఓకి మార్చేసాం. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి. నెక్స్ట్ అదర్ ఇన్కమ్స్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, మాస్టర్ డేటా. ఇక్కడ 11 తీసుకోవాలి. 11 అంటే రెవెన్యూస్. మనం అక్కడ లోపల ఏవైతే సెటప్ చేసుకుని ఉంటామో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. లెవెన్. ఇప్పుడు మనం ఎబ్డా 02లో ఏమైనా జిఎల్స్ ఎంట్రీస్ పోసేటప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ కంట్రోలింగ్ రిఫ్లెక్ట్ అవసరం కదా ఎబ్డాస్ 02లో. అంటే మనం జిఎల్స్ రెవెన్యూ అకౌంట్, సరే రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ మనం పోస్ట్ చేస్తాం కదా, ఎక్స్పెన్స్ బుక్ చేస్తాం కదా. సేమ్ అవును. జిఎల్స్ మళ్ళీ మనకు సిఓలో రిఫ్లెక్ట్ కావా కంట్రోలింగ్ లో? అవే కదా ఇవి, ఈజీఎల్స్ కదా అక్కడ లింక్ చేసేది. లింక్ చేసినాము, మళ్ళీ సేమ్ అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట ఎక్స్పెన్స్. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, ఫైనాన్షియల్ ఇయర్, మాస్టర్ డేటా. ఇక్కడ 11 తీసుకోండి. 11 అంటే రెవెన్యూస్. సేవ్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్. ఎన్ని ఉంటే అన్ని చేసుకోవాల్సిందే, తప్పదు. మాస్టర్ డేటా 11. ఇలా మనం ఇది చేసుకోవాలి. నెక్స్ట్ ఓకే B3, క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ /n ఓకే B3. జస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి.
జస్ట్ చూడొచ్చు అనమాట. వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు సెషన్ నేమ్ బ్యాచ్ ఇన్పుట్ యూజర్ ఎగ్జిక్యూట్. మనం అక్కడ ఏవైతే చేసింటామో సో కేటగిరీస్తో ఏమున్నాయి, తర్వాత కాస్ట్ ఎలిమెంట్స్ నెంబర్స్ ఏ విధంగా మనము FI టు COకి జనరేట్ చేసాం, ఏమేమి జనరేట్ చేసాం అనేది ఇక్కడ షో చేస్తుంది. క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ టు క్రియేట్ కాస్ట్ ఎలిమెంట్స్. SM35 /SM35 చూడండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, అది ఇక్కడ షో చేస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ 12 ట్రాన్సాక్షన్స్ కదా మనం టోటల్, ఈ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెండు కలిపి 12 ఏమో ఉన్నాయి. ప్రాసెస్ సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చూడండి, 1 సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్. అంటే FI టు COకి బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ జరుగుతుంది అనుకోండి. ఓకే, ఇవన్నీ జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చూస్తాం. ఒకసారి రిఫ్రెష్. చూసారా, ఇంతకుముందు నార్మల్ ఉంది, ఇప్పుడు మనకు అది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా జాబ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఇవి చూడండి, ఎర్రర్స్. నెక్స్ట్ AA23 జస్ట్ రిపోర్ట్ షో చేస్తుంది. /n AA23 ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్. మనం ఏవైతే చేసామో కాస్ట్ ఎలిమెంట్స్ అవన్నీ ఇక్కడ షో చేస్తుంది. ఇప్పుడు ఈ GLs లాగా చూపించట్లేదు, కాస్ట్ ఎలిమెంట్స్ లాగా చూపిస్తున్నాయి. రెవెన్యూస్ ఎన్ని, ఎక్స్పెన్సెస్ ఎన్ని, టోటల్ 11 కదా, అవే అక్కడ షో చేస్తున్నాయి మీకు SM35లో. ఇలా అండి, ఈ విధంగా మనం కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేసాం. కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేసిన తర్వాత వాటిని కాస్ట్ GLస్ని కాస్ట్ ఎలిమెంట్స్గా మార్చాం. ఓకే, సో ఇది ప్రాసెస్. ఈ విధంగా కంట్రోలింగ్లో ఫస్ట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. టుమారో కాస్ట్ సెంటర్స్ డిస్కస్ చేద్దాం ఎలా అనేసి. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శేషు, రిమైనింగ్ పర్సన్స్ మా, లీలా, ఆది, లావణ్య, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. హలో మహేష్, ఎనీ డౌట్? సార్ అదే మీరు ఫైనాన్స్ క్లియర్ మామూలుగా అది మీరు GL ఎడిట్ చేసేప్పుడు ఫైనాన్స్ క్లియర్ ఉంది కదా సార్, 31 వాళ్ళు 999 పెట్టారు చూసారు సార్. అది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ప్రీ డిఫైన్ అది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సార్. లేదు, అది మన ఇష్టం. ఏరో కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఫిక్స్ ఏరో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు 1 year గా 2 years గా అనేది 999 అనేది తీసేసి 949 ఏమి ఉంటాయి, అవి తీసేసి 1 year కావాలంటే 1 year పెట్టుకోవచ్చు. లేదు అంటే అది మామూలుగా డిఫాల్ట్ గా ఉంటుంది, అట్లా ఉన్నా ఏం కాదు, ప్రాబ్లం రాదు. బట్ రియల్ టైమ్ సినారియో మీరు చెప్పినట్టు 31/12/9 అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని. అది అంటే ఎంతవరకు అంటే 2000, ఇప్పుడు 2000 ఉన్నాం, మనం 3000లోకి పోతాం కదా, అంత ఎండింగ్ వరకు వచ్చేస్తుంది అనమాట. అది అన్ని ఇయర్స్కి తీసుకుంటుంది అట్లా. ఓకేనా? డన్ గైస్, అది చేసేసేయండి. టుమారో కాస్ట్ సెంటర్స్ ఎలా క్రియేషన్ చేసి వాటి మీద ఎంట్రీస్ ఎలా పోస్ట్ అన్నది టుమారో క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? EBS ఏమైనా చెప్తారా? EBS చూద్దాం, చూద్దాం.